హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? మా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కనిపించే సీనరీ ఇది. లుక్ ఎట్ దిస్. సూపర్ 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 ఉంటుంది. ఈ హోటల్ నాకు చాలా 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 నచ్చింది. మొత్తం వుడెన్ హోటల్ అనమాట. వుడెన్ రూమ్. మొత్తం మీరు టూ ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. కింద ఒక ఫ్లోర్, మీద ఒక ఫ్లోర్ ఉంటుంది. మేము కింద రూమ్ తీసుకున్నాము. ఈ వుడెన్కి సంబంధించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీమియం రూమ్స్ అండి. లైక్ ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇదిగో మేము ఈ రూమ్‌లో ఉంటున్నాం అనమాట. అండ్ కాంక్రీట్‌తో ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయి. అవి వేరే కాస్ట్, ఇవి వేరే కాస్ట్. ఇది బాగా హైడౌట్. ఈ హోటల్ పేరు బాగా హైడౌట్. అండ్ ఇది బాగా బీచ్‌కి జస్ట్ 100 మీటర్స్ లోపే. మీరు వాక్ చేసుకుంటూ బాగౌట్‌కి బాగా బీచ్‌కి వెళ్ళిపోవచ్చనమాట. అండ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే అన్నీ హోటల్ ఫుల్‌గా సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి మీరు డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు పూల్ కనిపిస్తుంది, బార్ కౌంటర్ కనిపిస్తుంది, దాంతో పాటు రెస్టారెంట్ కనిపిస్తుంది. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్‌ది వ్యూ. సూపర్ ఉంది గదా! అండ్ ఇప్పుడే నేను లెగిసి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నానండి. ఒక 5 నిమిషాలు కూర్చొని రిలాక్స్ అవుతున్నాననమాట. కుషాల్ కూడా లెగిసిపోయాడు. అండ్ నాతో పాటు వాడు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాడు. డే 4 ఇప్పటి వరకు సూపర్‌గా రన్ అవుతుంది. అండ్ మా హోటల్‌ది వ్యూ సూపర్ సూపర్ సూపర్. నాకైతే చాలా నచ్చింది ఈ హోటల్. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ స్టే అనమాట. అందుకే నేను ఈరోజు మొత్తం బయటికెళ్ళిపోయి ఫుల్ డే బయట స్పెండ్ చేయకుండా నేను ఈ హోటల్‌లోనే ఉండి రిలాక్స్ అయ్యి మంచిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. తిరుగుతాను బట్ కొంచెమే తిరుగుతాననమాట. అండ్ మార్నింగ్ లెగిసి కుషాల్ ఆట మొదలైపోయింది. ఇంత ఓపెన్ స్పేస్ చూసినప్పుడు కుషాల్‌ని అస్సలు ఆపలేమండి. సో, వాడొక బ్రష్ పట్టుకొని మొత్తం హోటల్ అంతా తిరిగి, 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 తిరిగి తింటున్నాడు. ఆడుకుంటున్నాడనమాట. అండ్ దాని తర్వాత గోవాలో నేను చూసిందేంటి అంటే లంబా లంబా టాల్ బిల్డింగ్స్, ఓల్డ్ 5 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్ బిల్డింగ్స్ అనేవి చాలా తక్కువున్నాయి. ఎంతవరకు నేను తిరిగానో లైక్ ఇది నేచర్‌కి దగ్గరగా, పొల్యూషన్‌కి దగ్గరగా 1 ఫ్లోర్, 2 ఫ్లోర్స్ బిల్డింగ్సే ఎక్కువున్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మీకు రెస్టారెంట్ చూపిస్తాను. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ రెస్టారెంట్ ఉంది. అండ్ మాకు మార్నింగ్ కాంప్లిమెంటరీ బుఫే దొరుకుతుందండి. ఈ హోటల్‌లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. అండ్ జ్యూస్ ఉంది, సేమియా ఉప్మా, గారి అండ్ శాండ్‌విచ్, టోస్ట్, కార్న్‌ఫ్లేక్స్, చాకోస్ అండ్ టీ, కాఫీ అండ్ లైవ్ కిచెన్‌లోనే మనం ఆమ్లెట్స్ ఏవైనా రకరకాల ఆమ్లెట్స్ తినొచ్చు. లైక్ చీజ్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్ అండ్ ఆలు పరాటా. లైక్ మోర్ దెన్ ఒక 20 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇదిగో ఇది సాంబార్, అన్ని రకాలున్నాయి. టేస్ట్ అయితే చాలా బావుంది. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. నేను మీకు మళ్ళీ కలుస్తాను వాక్స్ మ్యూజియం దగ్గర. ఓకేనా?
మీరు గోవా ఎళ్తున్నట్టయితే ఈ వాక్స్ మ్యూజియం చూడడం అనేది అస్సలు మర్చిపోకండి. నేను ఏమేమి చూడాలి గోవాలో అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు దీని మీదయితే నాకు మంచి రేటింగ్ అస్సలు కనిపించలేదండి. లైక్ 3 స్టార్, 3.5 స్టారే కనిపించింది. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్. ఎందుకంటే సంతోష్ లండన్ వెళ్ళినప్పుడు మేడమ్ తుషార్ చూసారు. అక్కడ చాలా చాలా న్యాచురల్‌గా ఉండే వాక్స్ స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. అండ్ నేను కూడా చూడాలనుకున్నాను. బట్ ఇక్కడ నేను చూసాము చాలా బ్యూటిఫుల్ వాక్స్ స్టాచ్యూస్ అనమాట. అదే మన కొవ్వొత్తుతో చేసిన స్టాచ్యూస్ అండి. వాళ్ళ ఫీల్డ్‌లో వాళ్ళు అచీవ్ చేసిన ఎవరైతే బాగా అచీవ్ చేశారో వాళ్ళందరిది స్టాచ్యూస్ ఇక్కడున్నాయి. లైక్ స్పోర్ట్స్ మ్యాన్స్‌ది, బాలీవుడ్‌ది, టాలీవుడ్‌ది ఉన్నారో లేదో నాకు కనిపించలేదు. మన మోదీ గారిది అండ్ గాంధీజీ గారిది, బరాక్ ఒబామా, సచిన్ టెండూల్కర్ ఇలా చాలామంది గ్రేట్ లీడర్స్ వాళ్ళ ఫీల్డ్స్‌లో అచీవ్ చేసిన వాళ్ళందరిది స్టాచ్యూస్ ఇక్కడున్నాయి. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. మన పిల్లలకి ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఒస్తది. బావుంటదనమాట. ఎప్పుడు టీవీ, ఫోన్ ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు మనకి ఇవన్నీ కూడా చూపించాలి. లైక్ సాహిల్ చాలా ఎంజాయ్ చేశాడండి ఈ వాక్స్ స్టాచ్యూస్ అన్నీ చూసి. అండ్ ఇతనెవరు, దీని స్టోరీ ఏంటి, దీని స్టోరీ ఏంటి అంటే మనం కొంచెం మాట్లాడుకోవచ్చు. ఒక 8, 10 ఇయర్స్ లేకపోతే 10+ ఇయర్ పిల్లలతో వెళ్తే ఏంటంటే ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళెవ్వరు అనేది చెప్పొచ్చు. వాళ్ళు ఏ ఫీల్డ్‌లో ఏం అచీవ్ చేశారన్నది మన పిల్లలకి కొంచెం చెప్పొచ్చు. అండ్ ఫుట్‌బాల్‌లో అచీవ్ చేసిన వాళ్ళది, క్రికెట్‌లో అచీవ్ చేసిన వాళ్ళది ఇలా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ అండి. మీరందరూ ఒకవేళ గోవా ఎళ్ళినట్టయితే తప్పకుండా ఈ వాక్స్ స్టాచ్యూ, వాక్స్ మ్యూజియంని చూడండి.
వ్యాక్స్ మ్యూజియం మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రూమ్‌కెళ్ళిపోయామండి. రూమ్‌కెళ్ళిపోయి యమ్మీ యమ్మీ ఫిష్ ఆర్డర్ చేసాం. ఫిష్ గ్రేవీ కర్రీ ఒకటి, పాంప్లెట్ ఫ్రై ఒకటి. ఈ పాంప్లెట్ ఫ్రై మీరు ఏదైతే చూస్తున్నారో అది చాలా చిన్నది. అండ్ దే చార్జ్డ్ ₹500 ఫర్ సింగిల్ పీస్ అనమాట. అండ్ ఎక్స్‌పెన్సివే ఉంది. ఈ హోటల్‌లో కాబట్టి ఎక్స్‌పెన్సివ్ ఉండుండొచ్చు. బయట కొన్నిటి దగ్గర చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. కొన్ని దగ్గర అస్సలు ఎక్స్‌పెన్సివ్ లేదు. మేబీ లోకల్ వాళ్ళకి ఒకలాగా, టూరిస్టులకి ఒకలాగా అనుకుంటా. ఈ రైస్ అండ్ ఫిష్ కర్రీ తినిన తర్వాత మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఒక బైక్ బుక్ చేసుకున్నాం అండి. బైక్ రెంట్‌కి తీసుకున్నాం. బైక్ రెంటల్స్ అన్నవి అక్కడ చాలా ఈజీగా దొరుకుతాయి. అండ్ నేను, కుషాల్ అండ్ సంతోష్ మేము ముగ్గురం బైక్ మీద తిరిగామనమాట. చాలా సేపు మోర్ దెన్ 2 అవర్స్ తిరిగాము. సాహిల్ అప్పుడు రూమ్‌లో ఉండి టీవీ చూస్తున్నాడు. అండ్ దాని తర్వాత నేను మీకు గోవాది నైట్ లైఫ్ మొత్తం చూపిస్తాను. లైక్ మీరు ఒకవేళ బ్యాచిలర్స్ అయ్యుంటే, లేదంటే న్యూలీ మ్యారీడ్ అయితే మీరు క్లబ్స్, డిస్కోస్ ఇవన్నీ ఎళ్ళొచ్చు. హ్యాపీగా ఎళ్ళొచ్చు. అండ్ బోలెడంత డిస్కౌంట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ మేము యాస్ ఎ ఫ్యామిలీ వచ్చాం కాబట్టి, సాహిల్‌కి, కుషాల్‌కి ఎందులోని అలో చేయరు కాబట్టి మేము ఎందులోని ఎళ్ళలేదు. కంప్లీట్ ఫ్యామిలీ ట్రిప్ లాగా మేము ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ గోవాలో అన్ని రకాల వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు. మీరు 60 ప్లస్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. 20 ప్లస్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. 30 ప్లస్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. అన్నిటికి డిఫరెంట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. దాంతో పాటు మేము ఇప్పుడు వెళ్తున్నాం బాగా బీచ్‌కి. బాగా బీచ్‌లోని మీకు సూపర్ వ్యూ కనిపిస్తుంది. వీళ్ళు నైట్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తారంట. ఈ షాప్స్ అన్నీ మార్నింగ్ 4 వరకు ఓపెన్ అయ్యి ఉంటాయండి. అండ్ సో, బీచ్‌కెళ్ళిన తర్వాత అక్కడ హ్యాపీగా హుక్కా తాగుతూ, బియర్ తాగుతూ రాత్రంతా అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ చేసుకుంటుంటారు. పార్టీస్ చేసుకుంటుంటారు. అక్కడ మళ్ళీ ఇంకొకటి నాకు బాగా కనిపించింది ఏంటంటే, ఒక సైడ్ బ్యాచిలర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే పక్కన ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ వాళ్ళకి బ్యారియర్ తెలిసిందనమాట. నాకు చాలా నచ్చింది ఆ విషయం. ఇవన్నీ పబ్స్ అండి. ఇక్కడ అన్నిట్లోని చాలా మంచి పబ్స్ ఉన్నాయి. మీరు సింగిల్ మెన్ అయితే కూడా డబుల్ చార్జ్. యాస్ ఎ కపుల్ ఎళ్తే రేట్స్ అనేవి చాలా రీజనబుల్ అనమాట.
బీచ్ నుంచి వచ్చిన తర్వాత నేను టాటూ వేయించుకోవాలని డిసైడ్ చేసుకున్నానండి. అండ్ 2, 3 షాపుల్లో ఎంక్వైరీ చేసాము. లైక్ ఎలాంటి ఇంక్ యూజ్ చేస్తారు, ఎలాంటి నీడిల్స్ యూజ్ చేస్తారు, పెయిన్ ఎంతొస్తుంది, కాస్ట్ ఎంత, మొత్తం డిజైన్ అన్నీ నేను ఆల్రెడీ నా బ్రెయిన్‌లో అయితే డిజైన్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచాను. అండ్ దాని తర్వాత కొంచెం కొంచెం ఎంక్వైరీ చేసిన తర్వాత నేను డిసైడ్ చేశాను టాటూ ఏయించేసుకుందాం అని. అండ్ నేను ఒక హ్యాండ్‌కి ఏయించుకున్నాను ఎస్ అండ్ కే అని. ఇంకో హ్యాండ్‌కి నా యూట్యూబ్ సింబల్ లోగో ఏయించుకున్నాననమాట. ఎస్ఎన్‌కే నేను ఎప్పటినుంచో ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. ఎస్ అంటే సంతోష్ కుమార్ కూడా అయ్యుండొచ్చు. లేదా సాహిల్ కుషాల్ కూడా అయ్యుండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ మై మూడ్. అండ్ టాటూ ఏయించుకున్నప్పుడు కొంచెం నొప్పి అన్నది చాలా కామన్ అండి. మరీ అంత నొప్పి కాదు. మరి మీరు అక్కడి నుంచి లెగిసి పారిపోతారు. అంత నొప్పి కూడా ఎయ్యదు కానీ నొప్పేస్తుందండి. ఆహ్, మీకు చాలా ఇష్టం ఉండాలనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఈ టాటూ అనేది మీకు లైఫ్ అంతా మీతోనే ఉంటుంది కాబట్టి అంత ఇష్టం ఉంటేనే మీరు చేయించుకోండి. యాస్ ఎ టైమ్ పాస్‌గా కాదు. అండ్ దాని తర్వాత ఇలా ర్యాప్ చేశారనమాట. నేను ఈ ఫోటో తీసి మా మమ్మీకి పంపించాను. ర్యాప్ చేసిన తర్వాత మేము అక్కడి నుంచి ఎళ్ళాం ఇంకో బీచ్‌కి. బాగా బీచ్‌కి ఇంకో సైడ్ వెళ్ళామనమాట. బ్యూటిఫుల్ రాత్రి సీనరీ చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూడండి. ఎంత జనం ఉన్నారో అండ్ ఆల్ ఆర్ హావింగ్ సో మచ్ ఫన్ అనమాట. లైక్ హ్యాపీగా ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తున్నారు బీచ్‌లోని. బీచ్ లోపలికి ఎళ్ళడానికి ఎలో లేదండి రాత్రి. ఓన్లీ బీచ్ బయట మీకు చూపిస్తాను చూడండి. అలాగా టెంట్స్ అన్నీ ఏసి ఉంటాయి. ఫుల్లుగా మంచాలు అన్నీ ఉంటాయి. అక్కడ హ్యాపీగా తింటూ యమ్మీ యమ్మీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు గోవా నైట్ లైఫ్‌ని. అది కూడా పెడుతున్నాను. మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్‌గా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి రేపు ఇంకో వీడియోతో కలుస్తా. టిల్ దెన్ బాయ్.